సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వినిపిస్తున్నాయి ప్రజల వైపు నుంచి ప్రతిపక్షాల వైపు నుంచి. ఎందుకని వీటన్నిటిని పక్కదారి పట్టించాలని చేస్తున్నారా? ఎత్తుగడ కావాలనే, లేకపోతే హైడ్రానే ముందుకు తీసుకొచ్చారా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఓ 10 నెలల కాలం గడిచింది కాబట్టి తప్పకుండా మీరన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. డెఫినెట్ మేము వాగ్దానం చేసి ఉన్నాం, ఎన్నికల ప్రణాళికలో పెట్టినాము, కమిట్మెంట్ ప్రజలకు అయినాం కాబట్టి డెఫినెట్లీ ఆ ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది. ఆ విషయంలో మాకేం సందేహం లేదు. కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు ఇది ఏది పక్కదారి పట్టించాలనే ఉద్దేశం కాదు. ఏది పక్కదారి పట్టించా మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ నడుపుతున్నాం కాబట్టి పక్కదారి పట్టియడంలో ప్రయోజనమే ఉండదు. తిరిగి మళ్ళీ మమ్మల్ని ప్రశ్న అడుగుతారు ఎవడైనా. పథకం ఏ పథకం అమలు కావాలన్నా ఏది కావాలన్నా మమ్మల్ని తిరిగి అడగాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటి ఇక్కడ సమస్య ఏంటంటే పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, డౌట్ లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినది కాబట్టి పథకాలు అమలు చేయడంలో ఇబ్బందికరంగా కొంత తయారైన మాట వాస్తవం. డెఫినెట్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవర్కమ్ చేసిన అది ఏ విధంగా అధిగమించి ఏదైనా నిధుల సమీకరణ చేసుకునైనా మేము సంక్షేమ పథకాలను డెఫినెట్గా అమలు చేయక తప్పదు. మేము కొన్ని 6 గ్యారంటీలో కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా 4-5 చేసినాం ఇప్పటికీ ఆల్రెడీ. అవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మిగతా వాటిని కూడా టైం తీసుకొని ఈ నిధుల సమీకరణ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆలోచన ఉన్నది. ఈ హైడ్రా కానీ ఏది కూడా దీన్ని పక్కదారి పట్టించాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని హైడ్రాను ఒక అస్త్రంగా మలుచుకుందని ఒక భూతంగా చూపెట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచన. అంటే ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉంటుందండి. వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు కట్టారు. అంటే అంతకుముందు మేము ప్రాజెక్టు కట్టలేదు కాదు, చాలా పెద్ద ఈ రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్. కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రయారిటీస్ అనే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు ఇచ్చుకున్నారు. మాకు కూడా ఒక ప్రయారిటీ ఉంటుంది కదా. హైదరాబాద్ అనేది ఒక పెద్ద గొప్ప నగరం, దేశంలోనే గొప్ప నగరం, ప్రపంచ విశ్వవ్యాప్తంగా దీనికి ఒక పేరు వస్తుంది. దీన్ని కూడా కొంత మేము మా పరంగా కూడా మేము కొంత చేయాలి. దీనికి డెఫినెట్ అనేకమైన ఇప్పుడు చూడండి, ఒక వర్షం పడితే హైదరాబాద్ సిటీలో మీ అందరూ తెలుసు ఏ విధంగా రోడ్ల మీకు వాటర్ వస్తున్నాయి, గోదావరి ప్రవాహం అవుతుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి కూడా కొన్ని గంటలు పడతా ఉంది. అంటే ఇది అన్ని చెరువులు కబ్జా కావడం వల్ల, నాలాల మీద ఇవన్నీ నిర్మాణాలు జరగడం వల్ల ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అనే ఆలోచనతో దీన్ని ఒక ప్రయారిటీగా తీసుకున్నాం. అయితే దీన్ని ప్రయారిటీ కింద తీసుకున్నారేమో కానీ చెరువులు లేకపోతే వీటన్నిటిని కడుతున్న వాటిని కూల్చేయడాలు, అక్కడ అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తున్నప్పటికి కూడా మేము కన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ పెట్టాము, మీరు డిమాలిషన్స్ మీద ఫోకస్ పెట్టారని పిఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ కూల్చివేతలు వీటన్నిటి వల్ల రియల్ ఎస్టేట్ అనేది పక్కదారి పట్టింది, సైడ్ లైన్ అయిపోయింది అనేది వినిపించింది కదా. ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు దానికి లక్ష్యం చేరుకోవాలన్నప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయండి. తప్పకుండా జరుగుతాయి నష్టాలు. మేము నిర్మాణం చేస్తే వాళ్ళు గులగొడుతున్న మాట తప్పదు. వాళ్ళు నిర్మాణం చేసింది లేదు, మేము గులగొట్టేది లేదు. అక్రమ కట్టడాల మీద పంజాబ్ విసురుతున్న మాట వాస్తవం. కేవలం అక్రమ కట్టడాల మీదనే. ఆ రకంగా పర్మిషన్ లేనటువంటి వాటికి మేము చెప్పినాం కూడా కొన్ని పర్మిషన్లు ఉన్నాయి కూడా, మరి మీకు వేరే వేళ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం, దానివల్ల మీరు ఖాళీ చేసిపోవాలని కూడా చెప్తున్నాం. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు పెట్టినప్పుడు మీరు ఖాళీ చేయించలేదా? మీరు కూడా డెఫినెట్లీ మల్లన్న సాగర్ కట్టినప్పుడు ఇప్పుడు కొన్ని నీటిపారుదల ప్రాజెక్టు కట్టినప్పుడు డెఫినెట్లీ ఎవరో ఒకటి త్యాగం చేయవలసి వస్తుంది. దీని ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్న క్రమంలో దానికి అడ్డంకిగా ఉన్నటువంటి రివర్ బెడ్లో కట్టుకున్నటువంటి వాటిని వాళ్ళని మీరు వెళ్ళిపోండి, మీ ఇంకో చాలా మేము ప్లేస్ ఇస్తామని చెప్పడంలో ప్రభుత్వం తప్పెట్లా అవుతుంది? అయితే ప్రభుత్వం తప్పెట్లా అవుతుంది అనుకున్నప్పుడు కూడా అందులో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. వీళ్ళు మన వాళ్ళు కాదు అనేది. ఆ తర్వాత ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం నోటీసులు ఇచ్చి బెదిరించినట్టు చేస్తున్నారు, మీరు వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అనే మాట. అదొక అలిగేషన్ మేడం, దానిలో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే తను చెప్పడానికి ఏదైనా చెప్పొచ్చు, పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి పేదవాళ్ళ మీద పడ్డారని. అంటే పెద్దవాళ్ళ మీద కూడా పడ్డారు. ఎందువల్ల 2-3 కనిపిస్తున్నారు, అంతకు మించి పెద్దగా కనిపించారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని FTL కట్టినాయి, బఫర్ జోన్లలో కట్టినాయి కూడా కొన్ని పెద్దవాళ్ళు ఏమి లేవట్లేము. దాని మీద కూడా మన రంగనాథ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు, చెప్పారు. వారు రంగనాథ్ గారు కూడా చెప్పారు. డెఫినెట్ అందరూ నోటీస్ సర్వే అయినాయి, దాని మీద ఒక విధాన నిర్ణయం తీసుకుంటాం. ఇది ఒక చట్టబద్ధత పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాటిని కూడా డెమాలిష్ చేస్తాం. ఎంత టైం తీసుకుంటారు? ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయాయి. అక్కడ ఏడుపులు కన్నీళ్లు అనేవి కనిపిస్తున్నాయి. ఏడుపులు కన్నీళ్లు వాళ్ళు అంటే చాలా రోజులు చంది ఉన్నట్టు అక్కడ ఆ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. డెఫినెట్లీ ప్రాంతం పట్ల సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా రిహాబిలిటేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ప్రభుత్వం ఊరికనే వీళ్ళని రోడ్డు మీద వేయాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు స్థాయికి తగ్గట్టుగా ఎవరోకి వాళ్ళ పిల్లల విద్యాపరమైనటువంటి అంశాలు నేను వాళ్ళు నిజ వాస్తవమే. దాని మీద కూడా కార్యాచరణ తయారవుతుంది. అందరికి నచ్చ చెప్పి అందరిని కన్విన్స్ చేసి అందరినీ ఎవిక్షన్ చేస్తున్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని సరే ప్రతిపక్షాలు డెఫినెట్ ఎట్లాగూ అడ్వాంటేజ్ తీసుకొని ప్రయత్నిస్తుంటారు, చిల్వెలు పలువలు చేస్తారు. అది వాళ్ళు కట్టినప్పుడు కూడా జరిగింది. ప్రతిపక్షాలందరూ కూడా వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు జరిగింది కదా.
ప్రతిపక్షాలు అప్పుడు వచ్చి అడ్డం చెప్పడం. కాకుంటే ఫస్ట్ వాళ్ళ కన్సెంట్ అనేది తీసుకుంటారు, అక్కడ భూ నిర్వాసితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఎక్కడ రీలొకేట్ చేయాలి అనేది ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం హైడ్రాని తీసుకెళ్లారు, బుల్డోజర్లను తీసుకెళ్లారు, అక్కడ కూల్ చేస్తున్నారు తప్ప వాళ్ళని ఎక్కడ రీలొకేట్ చేస్తారు అనేది మాత్రం ఆలోచించట్లేదు అనేది చెప్పింది మేడం. రీలొకేట్ అది చాలా లేట్ అయింది, ఆ ప్రక్రియ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు రీలొకేట్ చేస్తారు, రీలొకేట్ చేయకుండా వాళ్ళు నచ్చ చెప్తున్నారు ముందు వాళ్ళకు. అది బుల్డోజర్లు తీసుకెళ్ళిన అక్రమ కట్టడాల మీద దాని మీద బట్ అక్కడ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక ఉంటున్నట్టే ఏదో ఒకటి ఒక గోల్ సాధించాలనుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని, ఈ రాజధాని నగరాన్ని అద్భుతంగా ప్రపంచ పట్టణంలో నిలిపాలనుకున్నప్పుడు కొన్ని మనం చేయక తప్పదు, కొన్ని కఠిన చర్యలు ఉంటాయి, కొంతమంది ఓర్చుకోవాల్సి వస్తుంది. దానిలో కాదని అంటలేం. అయితే ఈ అక్రమ కట్టడాల మీద బుల్డోజర్ పోయింది, నేను కాదంటలేం. మిగతా వాళ్ళు కూడా కన్విన్స్ చేస్తుంది, నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఊరికైనా తీసి బజార్లో పడేయడం ప్రభుత్వ ఉద్దేశం అసలే కాదు. దాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేసినంత ఈజీగా ఉండదు. ప్రభుత్వం ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండి. ఏదైనా వేరే దేశ ప్రభుత్వం ఇది ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని ఎందుకు అనుకుంటున్నారు? తప్పకుండా బాధ్యత ఉంది. బాధ్యత ప్రకారమే మేము వాళ్ళకు కన్విన్స్ చేసి వాళ్ళను కన్వీనియంట్ ప్లేస్లో రీలొకేట్ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం తీసుకుంటామనేది ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చెప్తా ఉన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజలని కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతుందేమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి లీడర్లు పర్టికులర్ గా దానం నాగేందర్ కన్విన్స్ అవునుంటున్నాడు. పేదలని ఇలా మీరు ఏడుపుకి కారణం అవుతున్నారు అనే మాట అన్నాడు. నేను అడ్డంగా ఉంటాను, అలా కూల్ చేయొద్దు అనే మాట దానం నాగేందర్ చెప్పడాన్ని ఎట్లా చూస్తారు మీరు? దానం నాగేందర్ లోకల్ ఎమ్మెల్యే అండి. ఆయన ఎందుకు ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడతారో దానికి పెద్ద మాకు సంబంధం లేదు. ఆయన టీఆర్ఎస్ లో గెలిచి వచ్చిన ఎమ్మెల్యే. ఆయన మీ పార్టీకి పార్టీకి రావచ్చు, నేను రావద్దని అంటలేము, కాదంటలేము. కాకపోతే ఆయన ఒపీనియన్, ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒపీనియన్ అని చెప్పింది తప్ప ప్రభుత్వ విధానం ప్రభుత్వానికి ఉంటుంది. ఆయన విధానం ఏదో నాకు తెలియదు, దానం నాగేందర్ విధానం ఏదో నాకు తెలియదు. బట్ ప్రభుత్వానికి ఒక విధానం అయితే ఉంది. అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి విధానం ఉంది. ఆ విషయం మా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రులు స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి వస్తుంది. నాగేందర్ ఏదో మాట్లాడితే దానికి మేము జవాబులు ఇచ్చే అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. నాగేందర్ గురించి మేము జవాబుదారి కాదు కదండి. ఆయన లోకల్ ఎమ్మెల్యే. ఆయనకి ఏమనిపించిందో, ఆయనకి ఇక్కడ ఆయన ఆలోచన ఏందో మాకు తెలియదు కదా. మా ప్రభుత్వానికి విధానం ఉంది, మేము ప్రభుత్వ పరంగానే మాట్లాడతాం. దానికి సంబంధించి అధికారులు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, ఇన్ఛార్జి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుంది, అంతే తప్ప ఎవరెవరో ఏమేమో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వాళ్ళని కన్విన్స్ చేయడం మా వల్ల కాదు. ప్రజలను కన్విన్స్ చేస్తాం మేము, అది మా రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్విన్స్ చేస్తాం. వాళ్ళని కన్విన్స్ చేసే వాళ్ళు కన్వీనియంట్గా అన్ని కార్యక్రమాలు తీసుకున్నాకనే మేము చేసాం తప్ప అడిగిన ప్రతి ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కరిని సమాధానం పరుచుకుంటా వాళ్ళకి జవాబులు ఇచ్చుకుంటూ పోయే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. అయితే ఇప్పుడు కన్విన్స్ చేయడంలో ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది, ప్రభుత్వ వ్యతిరేకంగా అది తయారు కాబోతుంది, హైడ్రా అనేది బూమరాంగ్ అవుతుంది అనే మాట కాదంటారా? తప్పండి. బూమరాంగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు యాంగిల్ ఒక్కొక్కరు చూస్తారు మేడం, ఒక్కొక్క యాంగిల్ చూస్తారు. హైడ్రా ఫెయిల్ అయిపోయింది, ప్రజా వ్యతిరేకత వచ్చేస్తుంది, రకరకాల ఊహాగానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ చివరికి మేము పని పూర్తి చేసిన తర్వాత వాస్తవాలు ఏదైనా అప్పుడు బయటకు వస్తాయి.